తప్పు శాస్త్రీయం కాదని ఎవరు చెప్పారు? ఎవరన్నారు? అసలు శాస్త్రీయం అంటే ఏంటి? శాస్త్రీయం అంటే ఎప్పుడు పుట్టింది? ఈ తపలాలు గాని, డోలక్కులు గాని, మృదంగాలు గాని ఇవన్నీ ఎప్పుడు పుట్టి పుడితే మహా అయితే ఒక 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు అయి ఉంటది. కానీ డప్పు ఎప్పుడు పుట్టింది? మనిషి పుట్టినప్పుడు పుట్టింది డప్పు. తపలాలు, డోలక్కులు, మృదంగాలు, ఇన్స్ట్రుమెంట్లు అన్ని మీ వినోదాని కోసం వాడుకున్నారు తప్ప సమాజానికి పనిచేయలే. డప్పు ఏం చేసింది? సాటింపు దగ్గర నుంచి, సాగు దగ్గర నుంచి, పెళ్లిళ్ళకి, సంబరాలకి, జాతరలకి సమాజానికి ఉపయోగపడింది డప్పు. శాస్త్రం అని వాళ్ళు పేరు పెట్టుకు వాంచుకునే జతులు కూడా మేము డప్పు మీద వాయించగలము. తత్త కడకదగ తత్త కడకదగ తత్త కడకదగ తత్త తత్త తుంత తది గిట్టతో తది గిట్టతో తది గిట్టతో మాదిగలకే కాదు, మాదిగ కళారూపాలకు అంటరానితనాన్ని అంటకట్టారు మనువాదులు. జను జనుతా జను జనుతా జను జనుతా తిరగడతా జను జనుతా తిరగడతా జను జనుతా తిరగడతా. మా కళను అశాస్త్రం చేశారు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేశారు. ఇదో కుట్ర.